ఒకసారి వేసుకునే డ్రెస్సులు ఏం చేస్తావు అంటారు కదా, మళ్ళీ ఇట్లా జాగ్రత్తగా వాడతా, పోస్ట్ చేయని చోటుకి వెళ్ళి వేసుకపోతా. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఇట్లా సింగిల్ ఫ్రాక్సే. దీని తర్వాత ఇగో ఇవి కూడా. సో ఇవన్నీ జంప్ సూట్స్, ఇవి బ్లాక్ డ్రెస్సులు, ఇది ఇంకొక డ్రెస్సు, ఇవన్నీ కూడా సింగిల్ డ్రెస్సులు. సో ఇవన్నీ పుషబుల్ డ్రెస్, ఇట్లా అంటే పోతాయి, ఇట్లా అంటే వస్తాయి. ఇది నా సంస్థానం. గడ మీద ఉన్నాయి నాకు అందది. ఈ సూట్ కేసులల్లో అన్ని పేపర్లు ఉంటాయి, అది దానికి కథ ఏందో కూడా నాకు తెలియదు. సో ఇట్లా క్లోజ్ చేస్తే వచ్చేస్తుంది. అబ్బా పోతుందా? ఓకే. ఇక్కడ ఈ పుచ్చడి మర్చిపోయినా, అయ్యో కింద ఇది కూడా వాడిన. సో ఇవన్నీ స్ట్రగ్స్, వైట్స్, బ్లాక్స్, ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నా. ఓకేనా? ఇది కూడా అగోగో బట్టలు ఎక్కడి అంటే నాకు ఇవి రక్కంటారు. ఇవి ఇళ్ళనేమో నైట్ డ్రెస్సులు, ఇవేమో కాట్ సెట్స్ అంటారు కదా అవి. సో ఇదంతా నైట్ వేర్ సెక్షన్ అన్నమాట. ఇక ఇప్పుడు మా ఆయనది మొదలెడదావా? గంగులీ గారు, ఇగో నా సిల్వర్ సామాన్ డబ్బా ఇంట్లోనే దాచిపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ దాచిపెట్టుకున్నాము. ఇది పూజ రూమ్ టూర్ ఇంకొకసారి చేసి చూపిస్తా. వరలక్ష్మి వ్రతం అని ఏదైనా పూజ చేసినప్పుడు సామాన్ అంతా తీస్తా కదా, అప్పుడు దేవుడి పట్టణకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తా. ప్లీజ్ ఇప్పుడే అడగకుర్రి, ఓకేనా? ఇవన్నీ మా ఆయన ఎథనిక్ వేరు. ఇవన్నీ ఎవరు ఇట్లా పెట్టారు గంగులు? చెంప పగిలిపోద్ది. ఐరన్కి నేనే వేస్తా, ఐరన్కి వచ్చిన బట్టలు నేనే వేస్తా, వాడిని అన్ని కిందికి వేస్తా, వాడని మీదకి తీసుకొస్తా. ఇంత జాగ్రత్తగా చూసుకుంటా తెలుసా నేను పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ని. సో ఇవన్నీ మా ఆయన షర్ట్స్, టీషర్ట్లు, షర్ట్లు, ఓ నాయనో, హూడీలు, జీన్స్. ఒక్క దగ్గర నేడన్నా ఒక్క టీషర్ట్ పట్టిస్తే మీకు పైసలు ఇస్తాను నేను. అమ్మో కింది తీసి మళ్ళీ పెడతారచ్చు. అట్లా లేదు అసలు. మాకు రేపు పొద్దున ఒకరు ఊడితే అసలు అలా సామాన్ ఏడబెట్టాలా అనేది అర్థమవుతలేదు. అంత గలీజుగా బట్టలు. అంటే మీకు ముందే చెప్పినాం కదా, మేము వేసుకునే మళ్ళీ వేసుకుంటాం కాబట్టి ఏది తొందరగా బయటకు పడేయం కాబట్టి ఇట్లుంటాయి అన్నమాట.